కార్లో పెట్రోల్ కొట్టించుకొని వస్తా కటింగ్ కొట్టించుకొని పిలుచుకుని ఇంటికి అడిగిన కటింగ్ చేస్తాడంటాను మా కోడి ముసలాయన. మా కోడి ముసలాయన ఎప్పుడు అంతే అనమాట. వాళ్ళని ఇంటి దగ్గర పిలిపించుకొని కటింగ్ అయితే కొట్టించుకుంటాడు. దోస్త్ అల్హమ్దులిల్లా. ఇతను అనమాట ఇప్పుడు మా ఇంటికి వచ్చేది తీసుకొని వెళ్ళిపోతా అంతే. చక్కగా వెళ్ళిపోతే మా ఇంటికాడ మా ముసలాయన కొట్టేస్తాడు. ఇలా పాపం తెలుగు రాదు. చలో చలో రాజా కటింగ్ కడతా కటింగ్ కరో బుడ్డాగా. ఎవడు వచ్చాడు పొద్దున్నే ఈ బాక్స్ లోపల కరెంటు బిల్లు చెక్ చేసినాడు. నటు పక్కల కూడా ఏదో వాటర్ అయినా చెక్ చేస్తున్నాడు అనమాట. డ్రింక్ కాదు వాటర్. హే హాయ్ అందరికీ, ఇది వచ్చేసి డే 7 మన 100 days ఛాలెంజ్లో. పొద్దున్నే మా అమ్మాయి అయితే ఫోన్ చేసిందనమాట, బయట ఆర్డర్ వచ్చి తీసుకొని రానేసి. నేనైతే ఆర్డర్ తీసుకొని వచ్చి ఇద్దరు ముఖంలో ఇచ్చేసిన. మళ్ళీ నెక్స్ట్ ఇతను ఎవరో మా ఇంట్లో కరెంటు బిల్లు అది వాటర్ ఎంత మీటర్ తిరిగిందో అనేసి అతను కూడా ఫోటోలు తీసుకొని వెళ్ళిండు. అతను కూడా వచ్చిండు ఇప్పుడే, అందుకు మళ్ళీ లేచిన. యాక్చువల్ టైం చూసుకున్నాక ఇప్పుడు ఎంత అవుతుందా అంటే 11:21. ఒక్క డ్యూటీ లేదు, పడుకొని నా బిస్సాంగా పడుకొనినా. ఇంకా కాఫీ అయితే వేసుకుంటున్నా. మాకు టిఫిన్ వచ్చింది. ఏం టిఫిన్ వచ్చిందో చూపిస్తాడు మీకే. ఇదే అనమాట మన టిఫిన్. ఇదేదో పతాయారు అంటారు దీంట్లోనూ, అది ఇదేదో తెలీదు ఏముందో దీని లోపల కూడా. ఏదో సంథింగ్ ఇది ఒకటి ఇంతే. నేనైతే ఇవి తిన్నాను, జస్ట్ మళ్ళీ టీ తాగేస్తాను అంతే. ఇది ఇవాళ మన మార్నింగ్ టిఫిన్. ఒక సెకండ్ అక్కడ వేసేద్దాం. సో అలా అనమాట. అందుకే నేను అయితే టీ వేసుకుంటున్నా. జస్ట్ ఇంకా టీ తాగేస్తే అయిపోతున్నాం అంతే. అట్లా అలీకే అట్లా వేయడం. మనకి ఎట్లా కొంచెం చక్కెర కావాల్సింది, షుగర్ యాడ్ చేయడం. ఈ వాటర్ని మళ్ళీ ఇంకోసారి హీట్ చేసేపోతుంది. ఇది గైస్ ఇలా ఉంటుంది. ఈరోజు అయితే మార్నింగ్ నుంచి డ్యూటీనే లేదు. పింక్ కలర్ షర్ట్ లేడీస్కి ఇష్టమైంది, బాగుంటుంది షర్ట్ ఇది కదా. అయిపోయింది, రెడీ అయిపోయింది మన టీ. ఇంకా తాగిచ్చేయడం ఏందే, తాగేసి ఇంకా అవి తినేస్తా అంతే. చూద్దాం ఈరోజు ఏమేమి డ్యూటీలు చెప్తారో. మ్యాక్సిమం ఈరోజు ఏమి ఉండవు అనుకుంటున్నా. ఉంటే కనుక ఏం చేయలేం. పొద్దున్నే 2 వచ్చినాయి అనమాట. అంతే ఆర్డర్ వచ్చి ఇంట్లో పెట్టినా. మళ్ళీ ఇతను ఎవరు వచ్చాడు, అతను అది చూసుకుని వెళ్ళిపోయింది అంతే. అంతే, ఏం డ్యూటీలు లేవు. చూడాలి ఇప్పుడు ఏమైనా పడతాయేమో మధ్యాహ్నం నుంచి ఏమన్నా, మేబీ చూద్దాం. మనకైతే ఇంకా మార్నింగ్ నుంచి డ్యూటీ ఎందుకు ఏం పర్లేదు కానీ డైరెక్ట్ మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది. చికెన్ రైసు, కొంచెం ఇది ఉల్లగడ్డది, మొత్తం వైట్ రైసు, ఎర్రగడ్డ, నిమ్మకాయ, కోకోకోలా 0 షుగర్, కోటలు తాగేది. నేనే చేయడం అనమాట. ఇవన్నీ తినేసిన తర్వాత డ్యూటీని వెళ్దాం. మొత్తం ప్రజెంట్ అయితే డ్యూటీకి వెళ్తానా. ఈరోజు వ్లాగ్ మొత్తం ఇదే ఉంటుందేమో మేబీ నాకు తెలిసినందులో. అదేంటిదనంటే ఒక సెకండ్, సెంటర్ సౌరింగ్ కార్లో ఎక్కుతానే బాగుంటుంది. ఒక వేడి సంపిడుస్తుంది. ఇంకా కొద్దిసేపు ఉంటే చెమట కూడా పట్టేస్తుంది నాకు. ఇవన్నీ చేయాలి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు అయితే ప్రజెంట్ మా కోడి ముసలాయన జమియాకి వెళ్ళి అది కటింగ్ కొడిచినప్పుడు గుడ్డస్ ఉంటారు కదా మీద ఇట్లా మీ ఇంటికి అందు పడుకోకుండా, అది దెమ్మంటున్నాను నన్ను. అట్నే కార్లో పెట్రోల్ పట్టించుకొని వస్తా మా కోవిడ్ ముసలాయనకి అయిపోయిన కటింగ్ అయిపోయి ఇంటికి పిలుచుకున్నారంట. కార్లో పెట్రోల్ పట్టించుకొని వస్తా కటింగ్ కొట్టించుకొని పిలుచుకున్న ఇంటికి అడిగిన కటింగ్ చేస్తాడంటాను మా కోవిడ్ ముసలాయన. మా కోవిడ్ ముసలాయన ఎప్పుడు అంతే అనమాట. వాళ్ళని ఇంటి దగ్గర పిలిపించుకొని కటింగ్ అయితే కొట్టించుకుంటాడు. చూపించండి వాళ్ళు వచ్చి కటింగ్ అందుకు అలా ఇంటి దగ్గర వచ్చి కటింగ్ కొట్టి వెళ్తారు. పోయి ఇప్పుడు అతను పిలుచుకొని అవ్వాలి, అందుకని వెళ్తున్నా తీసుకొని వచ్చేద్దాం అనేసి. అంతే అనమాట. కోవిడ్లో డిమాండ్ చేస్తే వాళ్ళే వచ్చి కొట్టిపోతారు. మామూలు ఉండదు మా కోవిడ్ ముసలాయన కదా, అందువల్ల అనమాట. బుడ్డ కాబట్టి వస్తారు. చలో వెళ్ళి పిలుచుకొని వచ్చేద్దాం. ఓకే, వేడి సంపిడుస్తుంది. టైం చూసినాక 3 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడే జమియా దగ్గరికి వచ్చిన. జమియాలోకి వెళ్ళి అడిగితే అది జమియాలో దొరకదంటారు అంటున్నారు వాళ్ళు. నేనుండి ఇంకా మా కోవిడ్ ముసలాయన ఫోన్ చేస్తే ఎందుకు లేదు అతనే తెస్తాడు కదా ఒకటి కవర్ది అంటే, సర్లే అని చెప్పిన. అతనే తీసుకొస్తాడు అనమాట ఒకటి. కటింగ్ కొట్టే అతని గురించి చెప్పిన ఇట్లా వస్తా అని చెప్తే ముసలాయన కాల్ చేసిన అంటే చేసిండు. ఒక అర్ధగంటకి అయితే అయిపోతేనే వస్తాను చెప్పిండు. నేను ఉండు కార్లో పెట్రోల్ పడుచుకోవాలి, పెట్రోల్ అని చెప్పిన. సర్లే అని చెప్పిన. చలో వెళ్ళేసి కార్లో పెట్రోల్ పడుచుకొని వచ్చేద్దాం. ఓకే చలో ప్రజెంట్ అయితే పోయి కార్లో పెట్రోల్ పడుచుకొని వచ్చేద్దాం. పెట్రోల్ వచ్చేసి నా డబ్బులతో అనమాట ఇప్పుడు పట్టించేది నేను. మా కోవిడ్ ముసలాయన తర్వాత డబ్బులు ఇస్తాడు.
కాలుతున్నాయి ఇవన్నీ బండికి స్టీరింగ్తో సగా, ఎందుకంటే బండి వేడి ఎండలో పెట్టిందానా. ఎల్ల 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 పోయి సక్కంగా పోయి కార్లో పెట్రోల్ పడించుకొని ఇంకా అనిపించుకున్నాడమే. ఈ ఏసీ వేసినా కానీ ఇప్పుడే కూల్ అవ్వదు ఇది బండి. మా కోడి ముసైన బండి ఇదంతా అంటే ఏం ఉండదు కదా, సో అందువల్ల కూల్ అవ్వదు అనమాట, చాలా ఫాస్ట్గా లేట్ అవుతుంది. మా కోడి ముసైన ఇప్పుడు ఎక్కడికో పోతున్నాడంట, అందుకనే నాకు పెట్రోల్ పడించుకుంటా, పెట్రోల్ బండ్లో ఉండాలంటాడు. 3 పాయింట్లు ఉందని చెప్పినా కానీ యాక్చువల్గా నేను 3 పాయింట్లు ఉందంటే సరే నేను పోయొచ్చలే ఏం కాదు అంటాడు. జాబ్రియాకి మహా అంటే ఎక్కడికైనా పోయినా కానీ ఎందుకో పెట్రోల్ పడించుకొని రాబో అంటున్నాడు. తను కూడా ఆడ కటింగ్ షాప్లో ఎవరైనా ఒక కటింగ్ కొడుతున్నాడు, అయిపోయిన తర్వాత వస్తాను అన్నాడు. అందుకనే చూడండి కోవిడ్లో రూట్స్ ఎలా ఉంటాయో. ఎండ భయంకరంగా ఉందన్నమాట. ఇప్పుడు టైం చూసుకుంటే కనుక దగ్గర దగ్గర చాలా అవుతుంది, 3 అవుతున్నా కానీ ఎండ సంపిడుతుంది. ఈ రాత్రి 7. ఎవరో పెద్ద అయినా అయిపోయింది. పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి ఫుల్ ట్యాంక్ పడిచ్చేసిన. 20 దినార్లు అనమాట పడిచ్చిన, 2353 వచ్చింది. అయిపోయింది, పెట్రోల్ పడిచ్చేసిన. పట్టించేసి ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికి కాదు సారీ, అతని దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకొని రావాలి కదా మళ్ళీ. సో అలా తీసుకొని వెళ్తున్నా. వస్తున్నాడు ఏడైతే కటింగ్ ఈడ చేస్తే కనుక దినారు అనుకుని కటింగ్కు, ఒక షేవింగ్కి ఒక నూస్ దినారు అంటే దినారున్నర. ఆడికి వస్తే కనుక ఇంటికి వస్తే కనుక ఆ 2 కలిపి 5 దినార్లో 10 దినార్లు 5 దినార్లు లేదు సారీ 5 దినార్లు అనుకుంటాడు. అల్హమ్దులిల్లా. ఇతను అనమాట ఇప్పుడు మా ఇంటికి వచ్చేది, తీసుకొని వెళ్ళిపోతాను అంతే. చక్కగా వెళ్ళిపోతే మా ఇంటికాడ మా ముస్లిం కొట్టేస్తాడు. ఇలా పాపం తెలుగు రాదు, హిందీ మే బనావ్ అంటాడు. हिंदी अच्छा है, हिंदी अच्छा है, सब लोग देखते हैं ना. हमारे समझ में नहीं आता तेलुगु. तेलुगु में बोल दो एक बार, इधर मैं बोलता हूँ वो सीखो, बोल दो ठीक है. మా ఫ్రెండ్కి మా ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అప్పనకుండా అంట. वो मेरा लैंग्वेज है तेलुगु. भाई वो क्या बोलता हूँ, मेरे दोस्त का चैनल सब्सक्राइब करो बोलता हूँ. वो मेरा लैंग्वेज है. सपोर्ट करो, हाँ शेयर करो, सपोर्ट करो मेन पूरा करो. చలో తీసుకుని వెళ్ళిపోతాం ఇంటి లోపలికి. అయిపోయింది, తీసుకొని వచ్చేసినాం మా ఇంటి దగ్గరికి. వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇంతసేపు పార్కింగ్ పెట్టనీకే మా ఇంటి దగ్గర చాలా టైం పడుతుంది మాకు. చలో फिर आ जाओ. కటింగ్ కరో బుడ్డాగా. తీసుకొని పోతాను ఇంటి లోపలికి. అయిపోయింది అనమాట. ఇప్పుడే అయిపోయింది. చూసాను కదా మా కోడి ముసలానికి ఎలా కొడుతున్నాడో. కొట్టేసిండు అంతా అయిపోయింది. వచ్చి నువ్వు నానిండు సిగరెట్ తాగుతా అంటే తాగు మళ్ళీ ఎక్కని చెప్పిన, నా సరిపోదు అనేసి. అంతే కదా, అయిన తర్వాత ఎక్కించుకొని వెళ్ళేసి ఇంటికాడ డ్రాప్ చేసి వచ్చేద్దాం అంతే. 6 దినాలు తీసుకున్నాను అనమాట. 5 దినాలు అయితే మా కోడి ముసలాన్ని దినాలు ఎక్స్ట్రా ఇచ్చాడు పెట్టుకొని. 6 దినాలు మా కోడి ముసలాన్ని నాకే 5 దినాలు వేయాలి. ఎప్పుడు ఇచ్చాడో. ఇప్పుడు 2 దినాలు పెట్రోల్, మళ్ళీ ముందు 2 దినాలు పెట్రోల్ ఎప్పుడు ఇచ్చాడో నాకు. ఇవన్నీ మా ముసలాడు చూడాలి. దించి వచ్చేసి కారుని ఇంటి ముందరనే పెడతాను, ఎందుకంటే మా కోడి ముసలాన్ని ఎక్కడో వెళ్తున్నాడంట. సో అందువల్ల చలో వెళ్ళేసి వచ్చేద్దాం. ఓకే అయిపోయింది, వచ్చేసినాం. మళ్ళీ జమ్మే దగ్గర రిటర్న్ అనుకున్నా. और बढ़िया चलता है दोस्त, हो गया काम है. अब जाके फिर कटिंग करेगा अपनी शॉप. अभी मेरे को 10 दिन लोग भी आओ इसके साथ. 10 दिन मेरे को भी 10 दिन पड़ता है. और ठीक है चलो బాయ్. అక్కడ ఎంగేజ్మెంట్ చేసుకొని వచ్చిండంట కోవిడ్కి. మన రీసెంట్ ఇంటికి పోయాడు అనమాట, 1 నెల రోజులు రాలే. ఎంగేజ్మెంట్ చేసుకొని వచ్చిండంట. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్తాడంట. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ పెళ్ళి అంట. చలో ఇలాగైతే ఉంటుంది గాయస్. కోవిడ్ తర్వాత మామూలుగా ఉండదు. ఇంటి దగ్గరికి పిలిపించుకొని కటింగ్ అని కూడా ఇచ్చి అంత రేంజ్ ఉంటుంది. మా ముసలాం బెడ్రూమ్లోనే సాగు కొట్టాడు వేసి పట్టుకొని అంతే కటింగ్. చలో ఇంటి దగ్గర వెళ్తాం. మా కుటుంబం మళ్ళీ ఇప్పుడు కార్ వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. బాయ్. మెయిన్ రోడ్ ఎక్కుతాను, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అందుకు నేనైతే మా కోడి ముసలాయన కారులో ఇన్నే పెట్టాను అనమాట. ఎందుకంటే మా కోడి ముసలాయన వెళ్ళిపోతాడు అంట. మా కోడి ముసలాయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, అందుకని కారు ఇన్నే పెట్టేసిన. మా కోవిడ్ ముసలాయన అయితే అప్పటి నుంచి యాడికి అనుకోలేదు అనమాట. డైరెక్ట్ ఇప్పుడు ఫోన్ చేసిండు.
టైం చూసుకుంటే దగ్గర దగ్గర 7:20. ఇప్పుడు పోతాడు మా కోడి ముసలాయన అడుగు. బాబా జీప్స్ అయ్యారా అని అంట. సరే సరే దా బండి పెట్టి స్టార్ట్ చేసుకుని పెట్టుకుంటాను అని చెప్పిన. వస్తాడు మా కోడి ముసలాయన. ఇప్పుడు వెళ్ళిపోతాను ఇంకా రాత్రి 11కో 12కో ఎందుకు వచ్చాడో మా కోడి ముసలాయన తెలియదు. వెయిటింగ్ మా కోడి ముసలాయన కోసం. చలో రాగానే మా కోడి ముసలాయనకి అయితే కార్ ఆపేద్దాం. ఓకే మా ఫ్రెండ్ గారు డ్యూటీకి పోతాను అనమాట. ఇప్పుడు లేచిండోడు 10 నుంచి తెచ్చి బండి ఉన్న ఇంటి ముందర పెట్టేసిన. ఇంకా ఇబ్బందిలో మా కోడి ముసలాయన వచ్చేసరికి సీట్ ఎన్నికి వెళ్దాం. సీట్ ఎన్నికి వచ్చి మళ్ళీ మా కోడి ముసలాయన సర్దుకుంటారు అన్నట్టు అందుకు. చలో వచ్చాడు మేబీ అయిపోయింది. ఇప్పుడే మా కోడి ముసలాయన అయితే వెళ్ళిపోయిండు. ఇంక మళ్ళీ ఇంటికి వచ్చాడో చూడాలి. ఎంతవరకు మన పని ఏమి ఉండదు. పోయి స్నానం చేసి వస్తే సో పని అయిపోతుంది అంతే. ఇప్పుడే మా కోడి ముసలాం అయితే ఫోన్ చేసింది అనమాట. నేను వచ్చి బయటికి అయితే కూర్చున్నా. వచ్చినానో లేదా అందుకే మా కోడి ముసలాం ఫోన్ చేసింది. మీకైతే ఫుడ్ ఆర్డర్ పెట్టినా వచ్చి నీ తీసుకోపో అని చెప్పింది అనమాట. వచ్చి బయటనే కూర్చున్నా. మెక్డానల్డ్స్ నుంచి 2 కోకులు 2 ఎగ్ బర్గర్లు చికెన్ అంట. చికెన్ విత్ ఎగ్ 2 అవి 2 కూల్ డ్రింక్స్ 2 ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. ఇవి కూల్ డ్రింక్స్ మా ముసలాం పెట్టిన ఆర్డర్ ఇప్పుడే. ఇప్పుడు నేను ఒకటి తీసేసుకొని ఇంకా మా ఫ్రెండ్ ఒకటి ఇవ్వాలి అంతే. మనం టిష్యూలని మనకి ఒక బర్గరు అవేమి వేయలేదా టొమాటో సాస్ కెచప్లో ఒక 2 ఇది మా ఫ్రెండ్ కానీ ఇట్నే పెట్టేస్తా. దీంతో పాటు సెకండ్ మంది ఒక కూల్ డ్రింక్ తీసేసుకుందాం. ఈ 2 మా ఫ్రెండ్ కానీ ఇచ్చేసేద్దాం. ఓకే ఇదేం చేయాలంటే ఇది మంది అనమాట. ఇప్పుడు కోక్ ఆహా మా అమ్మ వస్తుంది చూద్దాం. చూడండి ఏమని తెచ్చిందేమో మ్యాక్సిమం. ఆమా అద్దా చెప్పలే మా అమ్మాయి ఒకటి నా కోసం తెచ్చంటదని. ఏం తెచ్చినావు? ఏంది ఇది? నువ్వు బర్గర్ తెచ్చినావా? వారే మా అమ్మ నా కోసం బర్గరే తెచ్చింది. వా పేటు పెట్టింది ఇంకా తింటా. వారని మా ముస్లాం కూడా బర్గరే పెట్టింది. బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుని తింటావు ఇది. ఓకే ఓకే థ్యాంక్ యూ. మా అమ్మంది కాబట్టి మళ్ళీ ఇది ఒకటి సైడ్ నైట్ అయితే మనకు మామూలుగా ఉండదు. చలో తినేసి కలుద్దాం. ఓకే ఇవన్నీ మంటే ఇప్పుడు. ఈరోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 7 వీడియో అయితే కలుద్దాం. ఇంకా మా కోడి ముసలాయన అయితే రాలే. ఆయన వచ్చేసరికి ఇంకా దగ్గర దగ్గర 12, 1 అవుతుందేమో. ఇంకా తర్వాత ఇంకా డైరెక్ట్ మా కోడి ముసలాయన రాగానే కార్ అయితే అక్కడ పార్క్ చేస్తాం. మా కోడి ముసలాయన అయితే కాల్ అయితే ఇస్తాడు. సో ఇలాగైతే ఉంటుంది గల్ఫ్లో. మీరైతే వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మర్చిపోకుండా. ఓకే.